ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమం యనమల గ్రామంలో మన ఆదర్శాలుగా జరుపుకుంటామన్నాం. భావాలతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఒక పక్క పేద వర్గాల సంక్షేమం చేస్తూ, మరో పక్క రైతులకు న్యాయం చేస్తూ సంక్షేమాన్ని కూడా పాటుపడుతూ, మరో పక్క అనేక రోడ్లు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మీద కూడా రైతుకు కావాలి. దానికోసం మనం ఏ రకంగా కృషి చేయాలి దాని మీద అనేక విధాలుగా మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ ప్రభుత్వం మోడీ గారి పైన అందరూ కలిసి దీన్ని న్యాయం చేయాలని భావంతో పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు మనం చూస్తుంటే మొన్న మనకి రైతు మొత్తం 14,000 వేశారు, ఇంకా 6,000 రూపాయలు అయ్యేది. గత ప్రభుత్వంలో అయితే ఈ మన రైతు భరోసా కింద వేస్తా అని చెప్పేసి వాళ్ళు మేము 13,000 ఇస్తామని చెప్పేసి అది దానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఇస్తున్నాం తప్ప ఇది రెండు కలిపి మాత్రం మొత్తం అంతే ఇవ్వలేదు. మనం ఏం చెప్పామంటే సెంట్రల్ గవర్నమెంట్తో కల్పిస్తాం 20,000 రూపాయలు అన్న మాట ప్రకారంగా 14,000 రూపాయలు ఇస్తాం అన్ని మనం వాళ్ళన్నీ కలిపి 13,500 రూపాయలు వేశారు. మీరు గమనించాలి, రైతాంగం అంతా కూడా ఎవరు ఎక్కువ వేసారు దానికి. ఇంకొక 6,000 రూపాయలు మళ్ళీ వేస్తారు మీకు. డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరిలో కానీ ఇంకో 6,000 రూపాయలు మళ్ళీ వేస్తారు మీకు. అది త్వరలో వేస్తారు.